నా పేరు రాజేశం. పెద్దపల్లి అక్షర చిట్ ఫండ్లో చిట్టి వేయడం జరిగింది. చిట్టి క్లోజ్ అయ్యి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. అయిపోయి ఆఫీసు మూసివేయడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం అయింది. చిట్టి రిజిస్టర్ను కూడా కలిస్తే వాళ్ళ స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలవడంతో కలెక్టర్ గారు చిట్టి రిజిస్టర్కు ఫోన్ చేసిండు. ఇప్పుడు అక్కడికి రమ్మన్నారు. గవర్నమెంట్ను మేము కోరుకునేది ఏంటంటే శ్రీవిద్యను పేరాల శ్రీనివాసరావు భార్యాభర్తలని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. చిట్టి రిజిస్టర్ దగ్గర ఎఫ్డిఆర్లు ఉన్నాయి, అమౌంట్ మాకు అందరికీ పంచాలని కోరుకుంటున్నాం. గవర్నమెంటు పేరాల శ్రీనివాసరావు శ్రీవిద్య వీళ్ళ ఆస్తులు జప్తు చేసి కస్టమర్ల అందరికీ డబ్బులు పంచాలని కోరుకుంటున్నాం. అక్షర బాధ్యత సంఘం పెద్దపల్లి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి విన్నపించడం జరిగినది. మేము ఇక్కడ అవసరం నిమిత్తంగా మేము ఏజెంట్గా చేసుకుంటూ మా మిత్రులను దగ్గర బంధువులందరినీ చేర్చుకొని వాళ్ళకు అవసరాలకు ఏదో అవసరపడదని చెప్పి అందరినీ మేము చేర్చడం జరిగింది. వాళ్ళకు పెళ్ళిళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళకు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఏదో పింఛన్ అట్లా బతకడానికి చాలామందికి అట్లా ఏదో ఉపాధి ఉంటుందన్న బాధతో అందరితో మన ద్వారా చేర్పించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈయన మమ్మల్ని అందరూ ఉపయోగించుకొని వీళ్ళందరూ రోడ్డుగా పడేసాడు. ఈయనకు ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ విన్నపించేది ఏంటంటే వాని ప్రాపర్టీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మా బాధితులకు న్యాయం చేసి మాకు అందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గరీబులే, లేనోడే వేసిండు, ఉన్నోడే కూడా వేయలేదు. అంత కడుపు ఏదో అవసరం నిమిత్తంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆడు జైలు ఉన్నాడు అని తెలిసింది. కానీ ఉన్నా కూడా ఆయన ప్రాపర్టీస్ కూడా ఏమైనా ఉన్నా కూడా గవర్నమెంట్ హ్యాండ్ చేసుకొని మాకు మా బాధ్యతలకు న్యాయం చేసి ఏమైనా ఇప్పించగలరని మీ ద్వారా మేము ఎందుకు పనిచేసేది ఉన్నది. దానికి మీరందరూ సహకరించి మీ పేరు? నా పేరు కోల సుధాకర్, పెద్దపల్లి. వైరెడ్డి సాగర్ అని నేను అక్షర చిట్ ఫండ్లో మేనేజర్గా గత 5 yearsగా పనిచేశాను. ఇది 2022లో సంస్థ మూతవేయడం జరిగింది. దీనికి సంబంధించిన మన చైర్మన్ గారిని కూడా చిట్టి సభ్యులతోటి అప్రోచ్ అయ్యి మాకు పేమెంట్ కావాలని అడిగితే కొంత టైం బాగా పెట్టాడు. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ మా కస్టమర్ల తరపున కూడా నేను బాధ్యతగా ఉన్నా కాబట్టి వీళ్ళకు డబ్బులు రావాలని ఉద్దేశం కొద్ది రిజిస్టర్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. రిజిస్టర్ దగ్గర స్పందన లేకపోతే ఈరోజు ప్రజాపాలనలో మన కలెక్టర్ గారికి మా బాధ చేయడం ద్వారా సారు సబ్ రిజిస్టర్ తోటి మాట్లాడి అక్కడికి రమ్మడం జరుగుతుంది. అక్కడ మాకు రావాల్సిన ఎఫ్డిఆర్ అమౌంట్ కానీ ఇక్కడ చిట్టి ఎత్తుకున్న వాళ్ళు రికవరీ కూడా ఆగిపోయింది. మా చిట్టి సభ్యులందరికీ న్యాయం జరగాలని నేను ఈరోజు ప్రజాపాలనలో పాల్గొనడం జరిగింది. బాధితురాలని మా భార్య పేరు మీద నేను చిట్టు వేసినాను. నా పేరు ఇక్బాల్ రెడ్డి, పెద్దపల్లి వాస్తవ్యాన్ని. 5 లక్షల చిట్టి ప్లస్ ఎఫ్డి 6 లక్షలు వేసినాను. దీని గురించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేసినాము. తర్వాత చిట్టి రిజిస్ట్రార్ను కూడా కలిసి అక్కడ కూడా అప్లికేషన్ పెట్టినాం. వాళ్ళది స్పందన ఏం లేదు. మాకు ఏదైనా మార్గం ఉంటే దాన్ని మీరు చేయగలరు. నా బిడ్డ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్. ఇప్పుడు ఆమె పేరు మీదనే ఆమె గురించే మేము ఇవి వేయడం జరిగింది. ఆమెకి ఇప్పటి వరకు పెళ్ళి అది ఇది అనేది ఏం లేదు, అన్నిటికీ మేమే. మాకు హాస్పిటల్ ఖర్చులకు వీటికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేయగలరు.